తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నట సామ్రాట్ అయిన నందమూరి తారక రామారావు గారికి 8 మంది కుమారులున్న అందులో ఒక్కరైన ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారులైన జలగం ప్రసాదరావు ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కుమారులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అంతెందుకండి, మన దేశాన్ని 3 తరాల పాటు పరిపాలించిన రాహుల్ గాంధీ గారి కుటుంబం, వారి ముత్తాత మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, వారి నాయనమ్మ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, వారి నాన్నగారు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు, వాళ్ళ అమ్మగారు ఆమె ఏ నిర్ణయం తీసుకుంటే దానికి పార్టీ మొత్తం కట్టుబడి ఉండి ఆమె నిర్ణయంతోనే ప్రధానమంత్రులైన వారు ఉన్నారు. అయినా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఎందుకు అవ్వలేకపోతున్నారు? ఒకే ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేసింది కేవలం 5 సంవత్సరాల 9 నెలలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రియతమ నాయకుడు, తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వీరగాథ. డిసెంబర్ 2, 2009న పావురాలగుట్టలో ప్రారంభమైన తన సంఘర్షణ ఓదార్పు యాత్రతో ఓ రూపం సంతరించుకొని 2011 మార్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భవించింది. జగన్ తన రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొన్నది చోటామోటా నాయకుల్ని కాదు, గల్లీ నాయకుల్ని అంతకన్నా కాదు. 2 అతిపెద్ద రాజకీయ రావందుల్లాంటి వారితో యుద్ధం చేయటంలో దేశ ప్రజలకు ఆయన గురించి ఓ మెసేజ్ వెక్కింది. పులి కడుపున పులే పుట్టింది అని చర్చలు కూడా ఆ రోజుల్లో జరిగాయి. తండ్రి ఆశయ సాధన కోసం దృఢమైన పట్టుదలతో, ఆత్మాభిమానాల కోసం అవమానాలను సహించి, కష్టాలను భరించి ఆయన్ని అమితంగా ప్రేమించిన వారి కోసం ఆయన పోరాడి నిలిచాడు. ఒక పక్క తండ్రి ఆశయాన్ని కాపాడుతూనే తన పార్టీని, తన కార్యకర్తల్ని ఒంటి చేతి మీద నిలబడి పోరాటం చేసిన యోధుడు. ప్రాంతీయ పార్టీలు, కేంద్ర సర్కార్లు పగబట్టిన జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనే నినాదాన్ని గట్టిగా వినిపించారు. వినిపించటమే కాదబ్బా, 2019 ఎలక్షన్లో ఏకంగా 151 సీట్లతో 85% ఆల్మోస్ట్ సీట్స్తో ఆంధ్రప్రదేశ్కి రారాజుని చేశారు. ఇది ఒక రాజకుమారుడి వీరగాథ. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.